నమస్కారం. ఈరోజు మనం ఒక అందమైన తెలుగు పాట పిల్లా నీల సాహిత్యాన్ని ఎక్కువ లోతుగా చూద్దాం. మన దగ్గర ఈ పాట సాహిత్యం ఉంది, అలాగే ఒక చిన్న యూట్యూబ్ క్లిప్ ఆడియో కూడా ఉంది. ఈ పాట పదాల్లోని భావోద్వేగాలు, ఆ పోలికలు, వాటిని విడమరచి చూద్దామని నా ఆలోచన. ముఖ్యంగా నాకు ఆ అమ్మాయిని చంద్రుడితో పోల్చడం, ఆ నింగిలోనున్న నెలవంక నేడు నేల నడిసే అనడం భలే ఆకట్టుకుంది. అక్కడ్నించే మొదలు పెడదామా? తప్పకుండా. ఈ రూపకం అంటే చంద్రుడితో పోల్చడం అనేది నిజంగా చాలా బావుంది. ప్రియురాలిని ఆకాశంలోని చంద్రుడుగా ఊహించుకుని ఆ చంద్రుడే భూమి మీద నడుస్తున్నాడు అనడం, అది కేవలం అందం వర్ణించడమే కాదు, తన రాకతో ఆ చోటు ఎంత వెలిగిపోతుందో, తను ఎంత స్పెషలో చెప్తున్నట్టుంది. మన పాత కవిత్వంలో కూడా ఇలాంటి పోలికలుంటాయి గదా? అవును, నిజమే. ఆ పోలికలో ఒక రకమైన ఆరాధన కనిపిస్తోంది కదా, చాలా గాఢమైన ఆరాధన. అక్కడ్నుండి చూస్తే నిన్నిట్లా చూస్తుంటే నాకే తెలియదే కాలమే యుగమైనా అని, లేదా కాలం ఆగిపోవాలే అని అంటారు. ప్రేమలో ఉన్నప్పుడు సమయం తెలియకపోవడం అనేది మనకు తెలిసిందే, అయినా ఇక్కడ చెప్పిన తీరు బావుంది. అవును. అది ఆ ప్రేమలో పూర్తిగా లీనమైపోయిన స్థితిని చూపిస్తోంది. ఇష్టమైన వాళ్లతో ఉన్నప్పుడు ఆ టైం అసలు తెలీదు. ఆ క్షణాలలానే ఉండిపోతే బావుణ్ణు అనిపిస్తోంది. కాలమాగిపోవాలి అనడంలో ఆ మూమెంట్ని ఎంత ఎంజాయ్ చేస్తున్నారో, ఆ ఫీలింగ్ ఎంత ఇంటెన్స్గా ఉందో అర్థమవుతోంది. కేవలం టైం మర్చిపోవడం కాదు, టైంని ఆపేయాలనే కోరిక అది. అవును. మరి ఇదే ఆలోచనను ముందుకు తీసుకువెళ్తే గతం గురించి, భవిష్యత్తు గురించి కూడా కొన్ని బలమైన ఫీలింగ్స్ చెప్పారు. అంటే నువ్వంటూ తెలియని నిన్నది నేరం అనడం, మళ్ళీ వెంటనే తగ్గిచ్చు మన మధ్య ఈ కాస్త దూరం అని కోరుకోవడం. ఈ మార్పులో ఒక ఆతృత కనిపిస్తోంది కదా. ఖచ్చితంగా అది ఒక రకమైన ఎమోషనల్ జర్నీ లాంటిది. ఆమె పరిచయం లేని గతాన్ని ఒక తప్పులాగా ఫీల్ అవ్వడం, ఆ తర్వాత ఇప్పుడున్న దూరాన్ని తగ్గించుకోవాలని తప్పించడం, రెండూ కూడా ప్రేమ తీవ్రతనే చూపిస్తున్నాయి. ముఖ్యంగా ఆ వాక్యం ఉంది కదా, ప్రేమించు గుండెలు పలికే శబ్దంలా ఒకటే పోవాలే అని. అది కేవలం దగ్గరవ్వడం గురించి కాదు, ఆత్మలు కలిసిపోవడం, పూర్తిగా ఒకటైపోవడం, అలాంటి బలమైన కోరికనమాట. ఒకటే పోవడానికి ఇంకో కారణం ఆమె నవ్వు అనుకుంటా. నీ గలగల నవ్వే నాలో వెలుగే నింపే. చాలా బావుంది కదా ఈ లైన్. ఆమె ఉండడం వల్ల అతని లైఫ్లో ఎంత పాజిటివ్ చేంజ్ వచ్చిందో చెప్తుంది. ఆ తర్వాత ఆ పైవాడే మన జత కలిపే అనడంతో విషయం కొంచెం మారుతుంది. అవును, ఆమె నవ్వు వెలుగు నింపడమనేది ఆనందాన్ని, ఒక హోప్ని చూపిస్తే, పైవాడే మన జత కలిపే అనడం వాళ్ల బంధానికి విధిని ముడిపెడుతుంది, డెస్టినీ అన్నమాట. అంటే వాళ్ల కలయిక అనేది కేవలం వాళ్ళిద్దరి వల్లే కాదు, అది దేవుడు రాసింది లేదా విధి అలా నిర్ణయించింది అనే నమ్మకాన్ని ఇస్తుంది. ఇది వాళ్ల ప్రేమకు ఇంకాస్త లోతు, ఒక పవిత్రతను ఇస్తుంది. మన కల్చర్లో ఇది సహజమే కదా, ప్రేమ, పెళ్లి, వీటికి విధిరాతను ముడిపెట్టడం. సరే, ఇక మనం ఆ యూట్యూబ్ సోర్స్ నుండి దొరికిన చిన్న ఆడియో మొక్క గురించి మాట్లాడుకుందాం. మెడిసిన్ ఫారిన్ మెడిసిన్ అని ఏదో వినిపించింది. దానికి మనమిప్పుడు మాట్లాడుకున్న ఈ సాహిత్య విశ్లేషణకు ఏమైనా సంబంధముందా అంటారా? మన దగ్గరున్న ఆడియోలో ఆ శబ్దం ఉంది, కానీ మనమింతసేపు మాట్లాడుకున్న పాట భావానికి, దాని ఆర్టిస్టిక్ వాల్యూకి దీనికి సంబంధం లేదనే అనిపిస్తోంది. బహుశా అది ఆ వీడియోలో వేరేదైనా సౌండ్ అయ్యుండొచ్చు, లేదా ఎడిటింగ్లో వచ్చిందేమో, కాని పాట అర్థానికైతే అది ఉపయోగపడదు. అర్థమైంది. సరే, మొత్తంగా చూస్తే ఈ పిల్లానీలా పాట సాహిత్యం ప్రియురాల్ని చంద్రుడితో పోల్చడం ద్వారా మొదలైన ఆరాధన, ప్రేమలో టైం తెలియకుండా మైమర్చిపోవడం, దగ్గరవ్వాలనే తపన, ఆమె నవ్వుతో వచ్చే వెలుగు, చివరికి విధి మీద నమ్మకం, ఇలా చాలా సున్నితమైన భావాలను బాగా చెప్పింది. అవును, చంద్రుడులాంటి సింపుల్గా అందరికీ తెలిసిన రూపకం కూడా ప్రేమలోని లోతైన, కొన్నిసార్లు కాంప్లెక్స్గా అనిపించే ఫీలింగ్స్ని ఎంత ఎఫెక్టివ్గా చెప్పగలదో ఈ పాట మళ్ళీ చూపిస్తోంది. పదాలు సింపుల్గా ఉన్నా భావం చాలా గాఢంగా ఉంది. ముగింపుగా ఒక ఆలోచనొస్తోంది. ఈ పాటలో ప్రియమైన వ్యక్తిని అంత గొప్పగా, దాదాపు దేవుడితో సమానంగా ఊహించుకోవడమనేది వినేవాళ్లలో వాళ్ల సొంత బంధాల గురించి, వాళ్ళు ప్రేమించే మనుషుల గురించి ఆలోచింపజేస్తుందేమో కదా. ఇది ఎలాంటి జ్ఞాపకాలను గుర్తుకు తెస్తుందో